పుట్టిన బిడ్డకి ఈ మాడు మీద పెంకు కన్నం ఉంటుందండి, రంధ్రం ఉంటుందండి, బ్రహ్మరంధ్రం ఖాళీగా ఉంటుందండి. మీరు నొక్కి చూస్తే తెలుస్తుంది, మెత్తగా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. గట్టిగా నొక్కితే చచ్చిపోతారండి, నొక్కకూడదు. అందుకే తల్లి తప్ప ఎవరు దగ్గరికి రానివ్వరు. పొరపాటున ఎవరో పిల్లలు వెళ్ళారనుకోండి, సాటి పిల్లలు ఎవరైనా 6-7 ఏళ్ళు ఉన్నవాళ్ళు, వాడికి తెలియక నొక్కేస్తాడు, చచ్చిపోతాడు. చాలా మెత్తగా ఉంటుంది అది. ఎందుకంటే బ్రహ్మరంధ్రం ఓపెన్ తెరుచుంది అక్కడ గుంట. దాని నుంచే పూర్వజన్మ రహస్యాలు ఆ శిశువుకు అందుతూ ఉంటాయి. అందుకే ఉయ్యాల్లో ఏమీ తెలియకుండా నవ్వుతూ ఉంటాడు. లేకపోతే శిశువు కళ్ళు ఎలా వస్తాయి, నవ్వడం ఎలా ఉంటుంది, ఉన్నట్టుండి ఎందుకు ఏడుస్తాడండి? ఇంతకంటే సైన్స్ ఉందా? ఇంతకంటే విజ్ఞానం ఉందా? మనకి కళ వచ్చిందంటే 30 ఏళ్ళో 40 ఏళ్ళో 60 ఏళ్ళో చచ్చాయి కాబట్టి ఈ గడిచిన జీవితాలన్నీ ఏవో వస్తాయి, గడవబోయే. అసలు పిల్లాడికి ఏముంటాయండి, పాలు దగ్గర పడుకునేవాడికి. మరి వాడు ఎందుకు నవ్వుతున్నాడమ్మా? వాడెందుకు నవ్వుతున్నాడు? ఉయ్యాల తొట్టి ఏముపదేశమిచ్చెనో ఊయనుచు కొట్టుచుండు అన్నాడు మహాకవి జాషువా. ఉయ్యాల తొట్టి వాడికి ఏదో ఉపదేశం ఇచ్చిందండి, ఊ ఊ ఊ అంటున్నాడు. ఏదో వినపడుతోంది వాడికి. ఊ ఎక్కడి నుంచి వచ్చింది? అలాగా ఆ శిశువుకి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంటే జన్మాంతర జ్ఞానం బ్రహ్మరంధ్రం గుండా వస్తుంది. ఇప్పుడు మరి ఆమోదం రాసిన వారు ఎవరయ్యా అంటే స్వయంగా కన్న తల్లి. మోసం చేసింది ఆవిడే. ఎందుకని శిశువుకు పూర్వం ఇలా పుట్టగానే పైన రోజు ఇలా ఆమోదం రాసేవారు. రాస్తే ఆ టెంకి గట్టి పడుతుంది, పెంకు మూసుకుపోతుంది. మూసుకుపోవాలి, లేకపోతే ప్రమాదం ఏమిటంటే భౌతికంగా ఎవరైనా సుత్తెట్టు కొడితే వాడు పోతాడు. అలాంటి ప్రమాదం జరగకుండా రోజు ఆముదం నూనె అలా రాసిస్తుంటే క్రమంగా గట్టిపడుతుంది. అంటే మామూలుగా కూడా గట్టిపడుతుంది, మీరేం రాయకపోయినా ఆముదం రాస్తే తొందరగా గట్టిపడుతుంది, స్పీడప్ అవుతుంది వ్యవహారం. అందుకని తల్లి జాగ్రత్త పడ ఆముదం రాసి. ఈ ఆముదం రాయడం వల్ల జరిగిన మోసం ఏమిటి? వీడికి జన్మాంతర జ్ఞానం లేకుండా పోయింది. అందువల్ల జరిగిన మోసం ఏమిటి? ఈ జన్మే నేనే, ఇంకేం లేదు, దేవుడు ఉన్నాడా అండి అని అధో ప్రశ్నిస్తున్నాడు. ఎక్కడ ఆ జన్మజ్ఞానం ఉంటే వీడు. ఇదే మోసం, పచ్చి మోసం. ఆ రంధ్రం అలాగే ఉంటుంటే ఆ పూర్వజన్మజ్ఞానం వాడికి 20 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళు వచ్చినా అలాగే వెనకాల తన్నుతూ ఉంటే ప్రశ్న ఎందుకు అడుగుతాడండి? వెనకాల తన్నుతుంటే వాడికి అనుభవంలో తెలిసిపోతుంటే. ఇంత రహస్యం ఉంది. దాన్ని మన వాళ్ళు తెలుగులో ఏం చెప్పారు? ఆ ఆముదం రాశాడు అన్నారు. అక్కడి నుంచి అది వేరే జాతీయంగా పరిణమించి ఎవరిని మోసం చేసినా ఆ ఆముదం రాశాడండం మొదలెట్టారు. ఒక్కొక్క జాతీయం వెనకాల ఉండే కథ ఊహిస్తే ఇంత తత్వం ఉంటుంది. అంటే ఏమైంది? మూసేసాం కదా మనం, ఇప్పుడు బ్రహ్మరంధ్రం మూసేసాం కదా, దాన్ని టెంకి ముదిరిందమ్మా ఇంకా మాట వినడంటారు. అది కూడా ఉంది. పిల్లాడు అది ముదిరిన దగ్గర నుంచి మాట వినడం మానేస్తాడు.